అందరికీ నమస్తే. బీఆర్ఎస్ ఒక పెద్ద సభ పెట్టింది, అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఈ సభ తర్వాత మొత్తం రాజకీయాలు మారిపోతున్నాయి, ఇంకేదో జరగబోతుంది, ఇట్లాంటిది ఒక హైప్ క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు ఏం చేస్తుంది బీఆర్ఎస్? ఇక సభ సక్సెస్ అయినంత మాత్రాన అయిపోయినట్టేనా మొత్తం? ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, అది గమనించాలి. ఇక్కడ మాత్రం ఒక కొత్త విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ సభలు మొత్తం కూడా హరీష్ రావు పెట్టేవాడు, హరీష్ రావే ఇన్ఛార్జ్ ఉండేవాడు. ఈ సభకు మాత్రం కేటీఆర్ మొత్తం, కేటీఆర్ అంతా ఆయన భుజాల మీద మోసిండు. ఆయననే పార్టీ లాయలిస్టులు, లేకపోతే ఏ పని ఎవరికి అప్పగిస్తే బెటరు, ఇట్లాంటి అన్ని విషయాలను కేటీఆర్ దగ్గర చూసుకున్నాడు. క్లియర్. ఒక కొత్త ఇప్పటిదాకా హరీష్ రావు ఉండే కదా, కేటీఆర్కు బాధ్యతలు అప్పగించడం వల్ల ఏం ఆశించిందో అధిష్టానం, పార్టీ అధిష్టానం, కేసీఆర్ ఏం ఆశించిండ్రో బహుశా కేటీఆర్ అయితే సభను సక్సెస్ చేసిండు. ఎక్కడ ఒక చిన్న మైనస్ కూడా లేకుండా దాన్ని లాంచ్ దగ్గర నుంచి ఏర్ చేసి మళ్ళీ లాంచ్ చేయడం, సభను పెట్టడం మళ్ళీ ఆపడం, మొత్తం కూడా కేటీఆర్ మొత్తం సక్సెస్గా చేసిండు, నో డౌట్ దానిలో. కానీ ఈ సభ తర్వాత బీఆర్ఎస్ ఏం చేస్తుంది? అయిపోయిందా? కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అనేది ఈ సభ ద్వారా ఎస్టాబ్లిష్ చేసిండు. ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది అన్న విషయాన్ని ఈ సభ ద్వారా ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇప్పుడు ఏమీ ఎలక్షన్స్ లేకపోయినా ప్రభుత్వాలను, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే, లేకపోతే ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేంత ఎలక్షన్స్ ఏమి లేవు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ తప్ప ఇంకేం లేవు. అయినా సరే ఈ సభకు ఇంతమందిని తీసుకొచ్చి బీఆర్ఎస్ ఓకే మేము ఓడిపోయిన 16 నెలల్లోనే పుంజుకున్నాం అనే ఒక సంకేతాలను జనాలకు ఇవ్వగలిగారు. ఓకే, కానీ వాట్ నెక్స్ట్? ఏం చేయాలి బీఆర్ఎస్? ఈ సభతోనే అయిపోదు. రాష్ట్రంలో రాజకీయాలు చాలా ఉంటాయి. 3.5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది ఇంకా. ఈ అంశం మీద మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి ఒకసారి. సబ్జెక్ట్లో పోదాం డైరెక్ట్గా. మనం చూసినాం, సరే కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని గ్రాఫిక్ ప్లేట్స్ వేసి అసలు జనమే లేరని చెప్పినా, లేకపోతే సభ ఫెయిల్ అయిందని మాట్లాడినా, అక్కడ ఏం జరిగిందనేది జనాలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. సభ సక్సెస్. వాళ్ళు ఆశించిన 10 లక్షల మంది వచ్చిండ్రా, కొద్ది తక్కువ వచ్చిండ్రా, ఏమొచ్చిననేది తర్వాత విషయం. ఎందుకంటే ఒక 3 లక్షల మంది దాటితే ఒక పొలిటికల్ మీటింగ్లో జనాలను కౌంట్ చేయడం ఎవరితోనో కాదు. ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా హెడ్ టు హెడ్ కౌంట్ చేసే అవకాశం ఉండదు. కాకపోతే జనాలు మాత్రం బాగా వచ్చిండ్రు. అందుకే ప్రభుత్వం నుంచి తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ సభ ఫెయిల్ అయితే నిజంగానే కాంగ్రెస్ అటిట్యూడ్ వేరే ఉంటుండే. కాంగ్రెస్ నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ మీటింగ్ సక్సెస్ అయిందని. బట్ వాట్ నెక్స్ట్? ఏం చేయాలి? 2023 ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత, అందుకే ఓడిపోయినారు. ఎట్టు తిరిగి కసితో ఓటేసినారు కాంగ్రెస్కు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు బీఆర్ఎస్కు అనే ఉద్దేశంతో జనం కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించిండ్రు. బట్ 16 నెలలకే ఓకే మేము లేచి నిలబడ్డాం అని ఈ సభ ద్వారా బీఆర్ఎస్ చెప్పుకున్నది. బట్ ఏం చేయాలి? ఇంకా బీఆర్ఎస్ ఈ సభతోనే అయిపోలే, చాలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్స్ ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. లాస్ట్ ఒక హాఫ్ ఇయర్ ఎలక్షన్స్ టైం తీసేసుకున్నా, ఇంకా 3 years ఉంది. ఈ 3 yearsలో కాంగ్రెస్ కూడా మోర్ టైం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిదాకా చేయని పనులు ముందు చేస్తారేమో. ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు, మాకు ఇప్పటిదాకా లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పులు సరిదిద్దుకొనికే టైం సరిపోయింది, మేమంతా స్ట్రీమ్లైన్ చేసినాం, ఇప్పుడు మేమేందో చూపిస్తామన్నారు చిచ్చాట్లు. బహుశా చూపిస్తారేమో. ఒకవేళ చూపిస్తే జనం కూడా ఇప్పటిదాకా ఉన్న అసంతృప్తి పోతుందేమో. రేవంత్ రెడ్డి ఇంకా ముందు ఏమైనా కొత్త స్కీమ్స్ తీసుకొస్తారేమో. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద జనాలకు విశ్వాసం కల్పిస్తారేమో, చెప్పలేం. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు చాలా ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి అవకాశాలు. ప్లస్ అసలు ఇంకా బీజేపీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూడా మనం కాదనలేం కదా. బీజేపీ కూడా చాప కింద నీరులాగా పని చేసుకుంటుంది కదా. ఇప్పటికే పని స్టార్ట్ చేసింది కదా. సభ పెట్టకపోయినా బీజేపీ కూడా తన ఉనికి ఉంది కదా. 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బట్ బీఆర్ఎస్ నెక్స్ట్ చేయదగ్గవి చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏం చేస్తే వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతారు, ఇవి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల విశ్వాసం తిరిగి పొందడం. ప్రజల విశ్వాసం 2023 ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ మీద లేదు, కాంగ్రెస్ మీద విశ్వాసంతో ఓట్లేసిండ్రు. ముఖ్యంగా యువత, మహిళ, రైతులు, ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి స్కిప్ అయిపోయిన ఎలక్షన్స్ ముందు. నిన్న సభకు చాలా వరకు వాళ్ళు వచ్చిండ్రు, యువత కదిలింది, రైతులు చాలా వరకు కనిపించిండ్రు, మహిళలు కనిపించిండ్రు. బట్ సభకు వచ్చినంత మాత్రాన నెక్స్ట్ ఇంకా వాళ్ళంతా మనోళ్ళే, వాళ్ళంతా మా వాళ్ళే
అని చెప్పుకోనికి అవకాశం లేదు బీఆర్ఎస్కి. ఎందుకంటే ఎలక్షన్స్ వరకు చాలా మారుతూ ఉంటాయి. ఒకటి ప్రజలకు చాలా విషయాలు క్లారిటీ ఇవ్వాలి బీఆర్ఎస్. ఏం చేయాలంటే ఒకటి లీడర్షిప్ స్టెబిలిటీ ఉండాలి. లీడర్షిప్ స్టెబిలిటీ అంటే పార్టీ నాయకత్వం మీద కొంచెం అసమాధానం ఉంది. అంటే వాట్ ఈజ్ కేటీఆర్ అట్లాంటి విషయాల మీద క్లారిటీ ఇవ్వాలి. వాట్ ఈజ్ హరీష్ రావు క్లారిటీ ఇవ్వాలి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వీళ్ళిద్దరూ ఆల్రెడీ బయటికి మాట్లాడతలేరు, కానీ లోపల చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆయన చేతి పట్టుకుంటే తప్ప ఎక్కలేడు. ఈయన హెల్త్ ఫిట్నెస్ పోయింది. ఆయన ఏజ్ 72 years. ఆయన హెల్త్ ఫిట్నెస్ పోయింది. కేసీఆరే బీఆర్ఎస్కు శ్రీరామ రక్ష, బీఆర్ఎస్కు కేసీఆరే బ్రాండు బీఆర్ఎస్కు. కాబట్టి ఆయన హెల్త్ ఏంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిన వీళ్ళు. మొన్న రేవంత్ రెడ్డి గారు మినిస్టర్స్ అందరు కూర్చున్నప్పుడు కూడా ఆ హెలికాప్టర్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కేసీఆర్ మూమెంట్ మీద నవ్వుకున్నారట వాళ్ళు, హెల్త్ పాడైపోయిందని. వాళ్ళకి శత్రువు కేసీఆరే, వాళ్ళ ప్రత్యర్థి కేసీఆరే. కాబట్టి కేసీఆర్ ఆరోగ్యం అనే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలామంది అసంతృప్తితో ఉంటారు. మాకు పదవులు దక్కలేదనో, కానీ ఇప్పుడైనా మాకు బాధ్యత అప్పగించలేదనో. అట్లాంటి వాళ్ళందరినీ సంతృప్తిపరచాలి. రేపు మీరు రాష్ట్ర కమిటీ వేసినా, జిల్లా కమిటీలు వేసినా, మండల కమిటీలు వేసినా అట్లాంటి వాళ్ళందరినీ మీరు ఉద్యమకారులు, పార్టీ లాయలిస్టు అట్లాంటి వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేయాలి. కాంగ్రెస్ అధికార పార్టీ రేపన్నాడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ జనాలలో కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్నా ఇప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు జోష్ ఉంది. ఎందుకంటే ఎక్కడో దగ్గర వాళ్ళ కొంత మనీ హెల్ప్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కాంటాక్ట్ ఇవ్వడం, ఒక ఎమ్మెల్యే వెనకపోతే 4 పనులు అవుతాయని ఒక పనులు అవుతుండడం, ఇట్లాంటి దానివల్ల కార్యకర్తలు బలంగా ఉంటారు. జనం అసంతృప్తితో ఉండొచ్చు. బీజేపీ కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. కాంగ్రెస్ పరిపాలన చూసిండ్రు, మా పరిపాలన చూడమని అడగొచ్చు, ఒక ఛాన్స్ ఆయన అడగొచ్చు. దాని మీద జనం రియాక్షన్ ఎట్లుందో ఇప్పుడు చెప్పలేం కదా. నెక్స్ట్ జాతీయ స్థాయి అంశాలను బీఆర్ఎస్ వదిలేసింది. గతంలో దేశం అన్నారు, ఇప్పుడు అయిపోయింది, తెలంగాణ పార్టీగానే మేము స్థిరపడతామనే ఒక సిమ్టమ్స్ మాత్రం మొన్న మీటింగ్ ద్వారా పంపగలిగినరు. ఇంకా తెలంగాణ పార్టీ ఇది అని చెప్పగలిగినరు, అది మంచిదే. కానీ ప్రజలతో మళ్ళీ అనుసంధానం, ప్రజలతో మళ్ళీ కాంటాక్ట్స్ పెంచాలి. అట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి. జనంతో సంభాషణలు జరిగే కార్యక్రమాలు, గడప గడప కార్యక్రమాలు, ప్రభుత్వ ఫెయిల్యూర్స్, జనం అవస్థల్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళకు మద్దతు ఇవ్వడం, ఇక్కడ ఉండి ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే ఇంకోటి చేయడం కాకుండా డైరెక్ట్గా ప్రతి దానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంకెవరో పోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఒక పార్టీ సీనియర్స్తో కమిటీ చేస్తే వాళ్ళని అడ్రస్ చేస్తారు. మీరు మూసి విషయంలో వేసిండ్రు, మీరు ఈ సంవత్సరాల కాలంలో మీ పాత్ర పోషించారు కాబట్టే మీ మీద జనాల్లో ఒక చర్చ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్, కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ బెటర్ అని. కానీ ఈ 3.5 సంవత్సరాలు వెరీ క్రూషియల్. ప్రభుత్వం చాలా తప్పులు చేసింది, ఇప్పటికే ఇంకా చాలా తప్పులు చేస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు చెప్పినవి చేసినా చేయకపోయినా ఆర్గనైజేషనల్గా తప్పులు చాలా చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. వాటన్నిటిని ఒడిసి పట్టుకోవాలి, అప్పుడు మీకు ఏమన్నా అది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నాయకత్వం ఎదగాలి, యువతను ఆకర్షించే విధంగా. కొంత యువత బీఆర్ఎస్ విషయంలో మొన్న మీటింగ్కి వచ్చినా ఇంకా చాలా గ్యాప్ ఉంది. కేటీఆర్, హరీష్ రావు ఒక పవర్ పాయింట్స్, వాళ్ళ చుట్టూ నాయకత్వం ఎదిగే విధంగా చూడాలి. అప్పుడు చాలామంది ఇంకా బీఆర్ఎస్ నాయకత్వం మీద విశ్వాసం పెరుగుతుంది. ప్లస్ ఇంకా కొత్త కమిటీలు ఎట్లా చేస్తారు అది వేరే విషయం. స్థానిక ఎలక్షన్స్, రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గౌరవప్రదమైన సీట్లు సాధించాలి. అది గవర్నమెంట్ మార్చకపోవచ్చు, కానీ మీ పార్టీ బలపడ్డదని లేకపోతే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని అట్లాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఎలక్షన్ పనికొస్తుంది. ఇప్పటిదాకా ఎలక్షన్ ఏం జరగలేదు. ఎలక్షన్ జరిగి ఒకవేళ బీఆర్ఎస్ 1-2 సీట్లు ఒకవేళ బై ఎలక్షన్ జరిగి గెలిస్తే దాని మీద జనాల్లో చాలా చర్చ జరుగుతుంది. బట్ కాంగ్రెస్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, కానీ రేపు ఎలక్షన్స్లో అది ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అది మీ మీద ఎంత విశ్వాసం పెంచింది అనే విషయం కూడా క్లారిటీ వస్తుంది. మీరు గతంలో ఏం చేసిండ్రు, మిషన్ భగీరథ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు లాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రచార కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ప్రభుత్వ వైఫల్యాల మీద మద్దతు కూడగట్టేలా ఉద్యమాలు చేయాలి. ప్రెస్ మీట్లు కాదు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. రైతుల సమస్యలు వస్తాయి, కరెంటు కటకట, ఎండాకాలం నీళ్లు సమస్యలు వస్తాయి, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు వస్తాయి, మహిళలకు చాలా ఇష్యూస్ వస్తాయి, ఇక చాలా రకాల సమస్యలు వస్తాయి. వాటిని గ్రౌండింగ్లో పోయి అడ్రస్ చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఒక నిపుణుల కమిటీలు వేసుకుని అడ్రస్ చేయగలిగితే అప్పుడు మీకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక పార్టీలో నిజంగా కూడా
బీఆర్ఎస్కు ఒక ప్రాంతీయ పార్టీగా టీడీపీకి ఉన్నట్లుగానే, మిగతా డిఎంకేకు ఉన్నట్లుగానే, అన్నా డిఎంకేకు ఉన్నట్లుగానే, లేకపోతే మమతా బెనర్జీ పార్టీకి ఉన్నట్లుగానే, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్లుగానే ఒక బలమైన క్యాడర్ అయితే ఉంది. బట్ ఆ క్యాడర్ను ఉత్సాహం చేయాలి, ఆ క్యాడర్ను నిలుపుకోవాలి, క్యాడర్కు అవకాశం ఇవ్వాలి. ఇట్లాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకోకపోతే పార్టీ ముందుకు పోదు. అట్లాంటి చాలా చాలా కార్యక్రమాల మీద ఉంటుంది. మొత్తంగా కూడా ప్రజల్లో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి అనే అంశాల మీద. ఒకటి ఏంటంటే, జనము హామీల కోసం చూస్తలేరు. కేసీఆర్ రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన తర్వాత ఇక హామీలు అనేది సబ్జెక్ట్ కాదు. తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి, పునర్నిర్మాణం చేయడానికి మీ దగ్గర ఉన్న బ్లూ స్కెచ్ ఏంటి? బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? బీజేపీకి మించిన ప్లాన్ మీ దగ్గర ఏముంది? కాంగ్రెస్ది అయిపోయింది. కాంగ్రెస్ మీద మీరు విమర్శలు చేసిన అవసరం లేదు. కాంగ్రెస్ను డైరెక్ట్గా జనమే విమర్శిస్తున్నారు, జనమే తప్పుపడుతున్నారు కాంగ్రెస్ విధానాలను. కాబట్టి మీరు డైరెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ దగ్గర ఒక బ్లూ మ్యాప్ ఉండాలి. హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కన్నా ఎక్కువ ఇస్తాం, 4,000 పెన్షన్ ఇస్తాను ఇవ్వలే కాబట్టి మేము 4,000 ఇస్తాం, లేకపోతే ఇంకొకరికి 6,000 ఇస్తామని ఇవ్వలే కాబట్టి మేము 6,000 ఇస్తాం. అది నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు నథింగ్, అది మ్యాటరే కాదు. తెలంగాణను డెవలప్ చేసే మ్యాప్ ఏముందనేదే క్వశ్చన్. అది బెటర్ మ్యాప్ మీ దగ్గర ఉంటే ప్రజలు మీ వైపు వస్తారు. ఇట్లా ఈ ఎలక్షన్ తర్వాత, ఈ సభ తర్వాత పాలిటిక్స్ మొత్తం మారబోతున్నాయి అనే ఒక విషయాన్ని వాళ్ళు ఒత్తి మరీ చెప్పినారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి పాలిటిక్స్ ఏమారుతావు కానీ ముందు ఇట్లాంటి విషయాలన్నిటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే నిజంగానే పాలిటిక్స్ మారుతాయి. లేకపోతే రేపు మారే పరిణామాలు ఎవరికి ఫెచ్ అవుతావో ఏం చెప్పలేం. ఈ సభ సక్సెస్ అయినంత మాత్రాన ఇంకా బీఆర్ఎస్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అనేది మాత్రం ఈ సభ ద్వారా మీరు చెప్పుకోగలిగినారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.